నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్ పోతినేని న్యూ ఫిలిం ఆంధ్ర కింగ్. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ వచ్చింది. అయితే టీజర్ ఎండింగ్లో ఒక ఫ్యాన్ హీరో పట్ల చూపెట్టే తపన, హీరో పరంగా ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వాళ్ళ మీద అభిమానం పెంచుకుంటారు, వాళ్ళ సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా చూపెట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎండింగ్లో ఒక డైలాగ్ ఇచ్చారు. అసలు నీలాంటి వాడు అంటూ ఒకడు ఉన్నాడని నీ హీరోకి కనీసం తెలియని కూడా తెలియదు, ఏం బ్రతుకులరా మీవి అని ఒక డైలాగ్ రాశారు. అయితే ఇప్పుడు ఆ డైలాగ్ పరంగా మొత్తం పెద్ద దుమారమే రేగింది. ప్రధానంగా ఈ సినిమాని బాయ్కాట్ చేసే లెవెల్లో కూడా చాలామంది మాట్లాడుకొస్తున్నారు. అయితే ఓవరాల్గా అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది చిత్రం? చూసారా మీరు టీజర్? నాకు ఫస్ట్ యాక్చువల్గా చూసా, సేమ్ నేనింతే సినిమానే మళ్ళీ ఏదో చేస్తున్నట్టు అనిపించింది ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. నా ఒపీనియన్ నేనింతేలో కూడా అంతే. మన పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి ఫ్యాన్ హీరో కోసం చాలా చేస్తూ ఉంటాడు, బట్ పాపం వాళ్ళకి ఏ ఉండదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ చెల్లెల్ని పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని కూడా తీసుకొచ్చి సాయిరామ్ పూరి తమ్ముడు ఆ హీరోకి చాకరీ చేస్తాడు. ఆయన సినిమాని టికెట్లు కొంటాడు. అదే ఏదో. సో అంటే ఒక అభిమాని వాళ్ళ హీరో కోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. ఎక్కడెక్కడ ఆస్తులు అమ్ముకుంటాడు. వాడి దగ్గర ఉండేవే ఇంత 4 రూపాయలు. అంటే ఇప్పుడు సినిమాలు చూసి తిరిగే వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళలేరు, బికాజ్ నువ్వు ప్రతి ఫ్రైడే లీవ్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఫ్రైడే ముందు నుంచి నువ్వు అటెన్షన్ ఇవ్వాలి. బెనిఫిట్ షోస్ ఇప్పుడు ఉన్నట్టు ఉంటే మళ్ళీ దాని ఫంక్షన్కి పాసుల కోసం వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఎందుకంటే ముందు కూర్చోవాలి, మీ హీరో వస్తాడు కాబట్టి. ఇక హీరో ఎక్కడ తిరుగుతా ఉంటే అప్పుడప్పుడు స్టూడియోలో గట్రా వెళ్ళడానికి, అంటే ఇప్పుడు పక్కనే జరుగుతుంది అన్నపూర్ణాలో అన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఎట్లా దూరం నుంచి ఇట్లా చూడడానికి ఇష్టపడతా ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ చేసే వాళ్ళు జాబులు చేయలేరు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు. ఆ ఉండి లేని డబ్బుల కోసం ఏం చేస్తారు, బట్ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే మనందరం కలిసి కట్అవుట్ వేయాలి. కనీసం ఇప్పుడు ఆ కట్అవుట్కి ఎంత అవుతాయా? ఈ పెద్ద పెద్ద కట్అవుట్లో 10,000 20,000 అవుతాయా? అవుతాయి. పెద్దవి ₹1,00,000 కూడా అవుతాయి. వుడెన్ కట్అవుట్, మీరు వుడెన్ కట్అవుట్ బొమ్మలాగా చెక్కుతా ఉంటాడు. ఇది 60,000-70,000 అవుతుంది. దండేసినా కూడా ఆపుతాయి కదా. 60,000-70,000 అవుతుంది. లక్ష అవ్వాలంటే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఒక 20-30 మంది ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్. వీళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసుకోవాలి కదా విత్ దండ. సో దండతో కలిపి 2 లక్షలు అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఈ 20 మందిలో కూడా 5 మంది సపరేట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళ మొహాలు వేసుకొని చిన్న చిన్న ఫ్లెక్సీలు వేసుకుంటారు. అవును. అందరూ కలిసి కంట్రిబ్యూట్ చేసుకుని పాలాభిషేకాలు, పాలవు ఇవన్నీ చేయాలి, రచ్చ చేయాలిగా ఖచ్చితంగా. సో వీటికంటూ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు 100 మంది 1,000 రూపాయలు వేసుకున్నా 1,00,000 కదా కనీసం. ఆ 1,000 కూడా వీడికి ఎక్కడి నుంచి వస్తాయి? ఓ రోజు క్యాటరింగ్కో వెళ్ళాలి, లేకపోతే జెప్టో జొమాటో చేయాలి, అట్లా కష్టపడేవాడు. లేదంటే ఇంట్లో అడగాలి, లేదంటే అప్పు చేయాలి, లేదా డాడీ జేబుల్లో చేతులు పెట్టాలి, మమ్మీ పర్సుల్లో చేతులు పెట్టాలి, పోపుల డబ్బాలో చేతులు పెట్టాలి. ఇంతేగా వీళ్ళు చేసేది. అట్లాంటిది ఇంకా పెద్దగా ఏదో చేయాలనుకున్నప్పుడు, ఆ హీరో కోసం ఇంకా ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకేమేమో చేసేస్తారు. వాళ్ళకి ఏం నుంచి వస్తాయి. అందుకే ఫ్యాన్ బయోపిక్ అని పెట్టాడు. ఇప్పుడు నేనింతేలో చూసింది ఇంతే నేనింతే పేరే, అందులో మనం చూసింది కూడా ఇంతే. అది చాలా ఇంపాక్ట్ చూపించింది. సినిమా ఫ్లాప్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు కానీ ఇప్పటికీ దాంట్లో డైలాగులు బాగా హిట్. అవును. కృష్ణానగర్ మామ సాంగ్, కృష్ణానగర్ అంతా అది కృష్ణానగర్ యాంథమ్ అయిపోయింది. అట్లా పెద్ద హిట్ అది. ఇప్పుడు టీవీలో ఎన్నిసార్లు వేస్తే చూస్తారు, దాన్ని రిలీజ్ చేస్తే మళ్ళీ చూస్తారు. ఈసారి ఇంకా ఎక్కువ బాగా చూస్తారు. మరి ఎందుకు అది బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా బ్రేక్ ఇవ్వడం వల్ల నాకు ఇప్పుడు తెలియలా. మంచి సినిమా అది. ఆడియన్ అంటే నేనేమనుకుంటానంటే దీనికి రీజన్, ప్రతిదానికి ఒక మైండ్ సెట్ ఉంటుందేమో అనుకుంటాను. సీరియల్ని ఇలాగే చూడాలని మైండ్ రెడీ అయిపోద్ది. సీరియల్ ఇలా ఉంటేనే చూడాలని మైండ్ రెడీ అవుతుంది. యూట్యూబ్ వీడియో ఇలానే ఉండాలని మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. సినిమా అంటే ఇలానే ఉండాలని ప్రిపేర్ అయిపోతుంది. అలా బియాండ్ ప్రిపేర్ ముందుగా అవ్వడం వల్ల నీకు అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల నీకు ఎక్కదేమో. నాకు కొంతమంది ఏమన్నారంటే వరుడుతో పోల్చారు. వరుడు అదే హీరోయిన్ బాగుంటే సినిమా ఆడేది, మాకు హీరోయిన్ నచ్చలేదు అన్నారు కొంతమంది. అందులో ఎవరో షియా అనుకుంటా హీరోయిన్ కదా. మన తర్వాత వేదం సినిమాలో ముస్లిం క్యారెక్టర్ వైఫ్గా చేసింది, ప్రెగ్నెంట్ పోగొట్టుకుంటుంది, తను హీరోయిన్. ఏమో మరి వాళ్ళు అలా అన్నారు. ఇప్పుడు వరుడుని ఎందుకు పోలుస్తారంటే వరుడులో ఆమెను సగం చూపించి థియేటర్ దాకా తీసుకొచ్చి వీళ్ళకి నచ్చకుండా ఇంకెవరినో చూపించారు. ఆమె బాగాలేదని నేను అనలేను,
ఎవరైనా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఇష్టం, బట్ వీళ్ళకి ఎందుకు నచ్చలా. బండి పక్కన సో అట్లా డిసప్పాయింట్ అయ్యాము, అందుకే నేను ఇంత మిస్ అయిన అది ఇంకొక డౌట్ నాకు మెయిన్గా, ఇది బాయ్ కట్ అని ఎందుకు అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇది అందరూ కూడా ఫ్యాన్స్ అందరినీ ఆలోచింపజేసేలా మొదలే థియేటర్లకు ఫ్యాన్స్ రావట్లేదు సినిమాలు చూడడానికి. ఇప్పుడు ఈ సినిమా ద్వారా అసలు ఫ్యాన్స్ అందరికీ ఒక రియలైజేషన్ వచ్చేలాగా కనుక సినిమా ఉంటే అర్థమైందా, ఎక్కడ దెబ్బతింటుంది. అసలు బాయ్ కట్ అనేది ఎందుకు రాస్తున్నారు నాకు అది డిడ్ంట్ అండర్స్టాండ్ స్టిల్ రైట్ నౌ. నాకు తెలియదు. ఇకపోతే ఆ నేనింతేలో ఆ ఇంతేనే అంత ఇంపాక్ట్ చూపించినప్పటికీ బాక్స్ ఆఫీస్లో సరిగ్గా ఆడలా. అదే బేస్ చేసుకొని ఫుల్ లెంత్ సినిమా వస్తుంది ఇప్పుడు. పోనీ డైరెక్టర్ ఏమైనా మ్యాజిక్ చేయగలనంటే హీ కెన్ డూ. పోల్ శెట్టి డైరెక్టర్ పర్వాలేదు. ఏం చేసి బేస్ చేసుకున్నారు, మళ్ళీ హీరోగా ఆంధ్ర కింగ్ అని టైటిల్ పెట్టి కన్నడ హీరోని పెట్టుకున్నారు. దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఆ రోల్ చేయలేరు, దే కాంట్. వాళ్ళకి అలాగే కావాలి. పోటీ రాజశేఖర్ గారితో చేయొచ్చుగా, ఆయన కూడా పెద్ద హీరోనే, యాక్సెప్ట్ చేస్తాడు ఇట్లాంటి రోల్స్, ఆయన కూడా ఇంపార్టెంటే. మరి ఎందుకో వీళ్ళు ఎంచుకోవాలి, వాళ్ళకి చిరంజీవి రేంజ్ హీరోనే కావాలి. అంటే ఆ రేంజ్ అందరూ థియేటర్ల ముందు గోల చేసి ఎంత ఫ్యాన్ బేస్ రాజశేఖర్ గారు అంటే వాళ్ళకి లేదేమో అని నా అభిప్రాయం. సో అలా చిరంజీవి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని మరి వెళ్ళి అదే అలా కావాలి చిరంజీవిగా. ఎందుకంటే నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్ నువ్వు ఉత్తముడిగా చూపించాలంటే హీరోని విలన్నే చేయాలి. ఆ నెగిటివ్ షేడ్స్తో రజనీకాంత్ కూడా యాక్సెప్ట్ చేయలే ఈ సినిమా. షారుఖ్ ఖాన్ ఒక ఫిలిం వచ్చింది, మీకు గుర్తుందా, ఫ్యాన్ అనే ఫిలిం చూసారా? ఫ్యాన్ అని ఫిలిం విన్నప్పటి నేను చూడలేదు. షారుఖ్ ఖానే ఫ్యాన్గా నటిస్తాడు, కొంచెం పిల్లాడిలాగా ఏజ్డ్గా చూపెడతారు. సో హీరోకి ఫ్యాన్కి వార్ అవుతుంది. ట్విట్టర్లో ఆయన షారుఖ్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్ ఫేస్లో ఉన్న ఇంకొకడు. అవునా? అవును, షారుఖ్ ఖాన్ ఫేస్ కట్లో ఉన్న ఇంకొకడు అనమాట. ఆయన్ని పెట్టి తీశారు తెలుసా సినిమా. ఓకే, అది షారుఖ్ ఖాన్ లానే ఉంటాడు. వీర సూపర్ ఫ్యాన్ అనే సాంగ్ ఉంటుంది, బాగుంటుంది. బట్ ఏమో కొన్ని ఆడలా మనకు తెలియదు. అంటే ఈ బేస్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు, అది కూడా సరిగ్గా ఆడలా నువ్వు చెప్పింది. అసలు నేను థియేటర్ పక్కన వచ్చేసాను లేచి. మరి ఇప్పుడు వీళ్ళు ఇది బేస్ చేసుకొని సినిమా తీస్తున్నారు. పైగా పోనీ ఎట్లుంటుందా అని టీజర్ చూస్తే టీజర్ ఎరగదీసింది. రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. ఉపేంద్ర కూడా నాకు తెలిసి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఇది. సో ఆ రేంజ్లో ఉంది టీజర్. ఇప్పటికైతే మంచిగా వ్యూస్ బాగా వస్తున్నాయి. మేబీ ఈ టైంలో నేను ఇంతే వస్తే హిట్ అవుద్దేమో అని నాకు అనిపించింది. అలా ఇప్పుడు 1 ఉంది సినిమా, ఇప్పుడు వస్తే పెద్ద హిట్ అది అర్థం అవుతుంది అందరికీ. అప్పుడు ఎవరికి ఇట్లా చూసారు దాన్ని, అదేంటో. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకటబ్బా, ఆడియన్స్ ఎప్పుడు వాడు బ్రెయిన్ తీసుకెళ్ళడానికి ఒకప్పట్లో అది ఉండేది కాదు. నేను కూర్చుంటే నాకు మొత్తం అర్థమైపోతూ ఉండాలి సినిమా. ఇప్పుడు ధృవ వచ్చిన టైంకి ఆరెంజ్ వస్తే ధృవ కన్నా పెద్ద హిట్ అయ్యింది. అవును, ధృవ టైంకి అష్టదిగ్బంధనం అర్థం చేసుకున్నాడు ఆడియన్స్. మనమే ఎక్కువ అంటే వాళ్ళు ఇంకా ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు, శుభలగ్నం, మావి చిగురు టైంలో మైండ్ ఉన్నప్పుడే మనం ఎక్స్ట్రా బర్డెన్ వేసామేమో అన్నట్టు నా థాట్ ప్రాసెస్ నేను ఏంటంటే, కూర్చున్న ఆడియన్స్ ఎప్పుడు కూడా ఒక 10 years బ్యాక్ వరకు వాడు బ్రెయిన్ని ఇంత కూడా ఖర్చు పెట్టాడు, ఇంత కూడా ఎఫర్ట్ పెట్టాడు, కష్టపడి చూడడు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయడు. కూర్చుంటే రిలాక్స్ అయిపోవాలి, చిల్ అయిపోవాలి. అంటే రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు అంటే నీకు టీజర్, ట్రైలర్, పోస్టర్, మోషన్ పోస్టర్ ట్రెండ్ వచ్చింది కాబట్టి వాటిని డీకోడ్ చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ చూసిన తర్వాత సినిమాకి వెళ్తే అర్థం అవుతుంది. అప్పుడు లేవు అవన్నీ. టీజర్లు, ట్రైలర్స్ డీకోడ్ చేసి చెప్పేవాళ్ళు లేరు. అవి చూడడానికి కూడా ఫోన్స్ అంత డెవలప్ అవ్వాలా. మనం డైరెక్ట్ సినిమాకి వెళ్ళి కూర్చొని ఇట్లా చూడాలి కొత్తగా అది ఏందో అని. అప్పటికప్పుడు ఏముండదు. ఇప్పుడు అది లేదమ్మా. ఇప్పుడు అసలు ఏంటంటే నువ్వు ఎంత ఇప్పుడు సంజయ్ లీలా పనసలేదు ఫర్ ఎగ్జాంపుల్, మనం హీరా మండి అనే సిరీస్ చూస్తే, హీరా మండి మాస్టర్ పీస్. అది ఐ అగ్రీ ఫర్ దట్. ఎందుకంటున్నానంటే ఇంత మాటలో ఇంత సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను. నౌ-a-days అర్థం అవుతుంది అందరికీ. ఇంటలెక్చువల్స్ లాగా కొంచెం మంది అర్థం చేసుకొని దాన్ని చూస్తున్నారు. స్క్రీన్ ప్లే అర్థం అవుతుంది, డైలాగ్ వర్షన్, డైరెక్షన్. అయితే ఒకటి చెప్పాలన్నా, హీరా మండి చూసి అర్థం చేసుకున్న వాళ్ళకి పొన్నియిన్ సెల్వన్ అర్థం అవుతుంది. అవును, అంటే అంత డెవలప్ వాళ్ళు ముందే ఇచ్చేసాడు. అంటే ఇంకోటి చెప్పనా, ఆడియన్స్కి అర్థం కాకుండా సినిమాని చెప్పడం కూడా డైరెక్టర్ వైఫల్యం అనే అంటాను నేను. అదే
అది కూడా ఒక వైఫల్యం. ఎందుకంటే వాడికి ఈజీగా అర్థమయ్యేలా బాహుబలిలా చెప్పు. ఎస్ అట్లా అర్థమైతేనే వాడు చూస్తాడు, నచ్చుతుంది వాడికి. ఇప్పుడు బాహుబలిని నువ్వు మారుమూల పల్లెల్లో కూడా అసలు చదువురాని వాళ్ళని 3 కళ్ళ ముసల్దాన్ని తీసుకెళ్ళినా అర్థం అవుద్ది, అందరికి అర్థమవుతుంది. అదే నువ్వు ఎక్కడ మారుమూల గ్రామంకి వెళ్ళి వైన్ షాప్ వెనకాల మంచిగా తాగి ఉండండి, సినిమాకి వెళ్దాం పదరా అంటే పొడియన్ సెల్వని చెప్పి కొడతాడు వాడిని. అర్థం కాదు అంత ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి. వాడికి విజిల్ వేయాలన్నా ఏం చేయాలి, సౌండ్స్ వస్తాయి అన్నసి ఏవో జరుగుతాడు, చాలా పెద్ద జరుగుతూ ఉంటుంది. బట్ యూ షుడ్ గో డెప్త్కి వెళ్ళాలి ఇంకా ఇంకా ఇంకా. సరే వాట్ ఎవర్. ఇక ఇప్పుడు అంటావా నేనింతే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అయితే కనుక నేనింతే టైంలో చూసిన జనాలందరినీ తిట్టుకుంటారు, మీరు ఎందుకు ఈ సినిమాని ఫ్లాప్ చేశారు అని. బాగుంది ఆంధ్ర కింగ్ ట్రైలర్. మరి మూవీలో కంటెంట్ ఎలా ఉంటుందో ఐ డోంట్ నో. ఇప్పుడు అర్థమైపోతుంది ఫ్యాన్ అనేవాడు హీరో కోసం ఏమైనా చేస్తాడు. చాలా సింపుల్. అవి మనం గత సినిమాలలో కూడా అక్కడక్కడ టచ్ చేసి వదిలేసిన పాయింట్స్. ఏమో సినిమా బాగా ఆడాలని అయితే కోరుకుంటున్నా, వీళ్ళు ఎందుకు అనవసరంగా ఎందుకు రాస్తున్నారు. అండ్ నెక్స్ట్ అదేంటిది రిలీజ్ డేట్ తెలుసా పాపం, November 28th. అది ఎంత క్రిటికల్ డేట్ అంటే అఖండ ఉంది వారం అయితే అఖండ నువ్వు వారమేంటి అఖండ ఒకవేళ ప్రీమియర్స్ గీమియర్స్ చేస్తే నీకు 4 రోజుల్లో అఖండ వచ్చేస్తుంది. ఇన్ కేస్ వాడు ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే బదులు నేను థర్స్డేకి వస్తా, ముందు రోజు నుంచి ప్రీమియర్లో బెనిఫిట్ షోలు అన్నీ వేసుకుంటా అంటే నీకు 4 రోజులే కదా నీ సినిమా ఆడేది. ఈ 4 రోజులు నువ్వు సంపాదించుకోవాలి, హిట్ టాక్ తెచ్చుకోవాలి, బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి. November 30 days 31 కూడా కాదు, నవంబర్కి అదొకటి అడ్వాంటేజ్, అది కూడా లేదు. సో వీ కాన్ డూ ఎనీథింగ్. సో హిట్ అవ్వాలనే కోరుకుందాం, ఇంకా అంతమించి ఏం చేయాలి. బట్ కంటెంట్ ఉంది, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రామ్. అయితే మళ్ళీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.